బాబాయ్ రండి. బాబాయ్ ఇప్పుడు మహిళా మనులు అందరు కలిసి మన చదువుల తల్లి సావిత్రిబాయి గారికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. కొత్తగా ఎలక్ట్ అయిన వార్డు మెంబర్స్కి మరియు పాత వార్డు మెంబర్స్ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చెల్పూర్ అతి మేడం మీరు కూడా ఉండండి. మహిళలతో పాటు మీరు కూడా అమ్మ రామ్మ ముందుకు రామ్మ. మహానీయురాలు మనందరికీ ఆదర్శం. మీరు కూడా మహానీయురాలుగానే భావించాలి. ఎందుకనంటే మీ పిల్లలను మనకు చదువులో తెలియకపోయినా, మనకు చదువు రాకపోయినా మీ పిల్లలు చదువుకొని మంచిగా బాగుపడాలని చెప్పేసి కష్టపడి చదివిస్తున్న మెతుకులకై చితికేటి ఆతుకుల బతుకుల్లో నింపావు కొండంత స్త్రీ జాతికి అన్నంత కులమన్నా బదుల పట్టి ఆ రోజుల్లో పగబట్టిన మండల పెట్టుకోనువై చెడబడ్డ తల్లులత్తల రాతులు మార్చిన దిక్సూచి అమ్మ అమ్మ మాయమ్మ సావిత్రి బాపులే మా బహుజన మహిళ బతుకుల్లో వెలుగులు నువ్వేలే దిక్కు మొక్కు లేని స్త్రీ జాతికి నువ్వే దిక్కైనా వనితల ఘనతెంతో లోకానికి నువ్వే చాటినా పడి ఉన్న బతుకులకు పాఠశాల నువ్వైనవు అజ్ఞానపు బతుకుల్లో కొండంత అండైనవు వీడైన మడినారు బతుకులకు పోరాటకు నగడైనవు తల్లి నీ పాదాలు మా తరతరాల బతుకుల సాలో అమ్మ అమ్మ మాయమ్మ సావిత్రి బాపు మహిళ బతుకుల్లో వెలుగు నువ్వేలే దిక్కు మొక్కు స్త్రీ జాతికి నువ్వే దిక్కే ఉద్యమాల తోరణమా నూతన ఆలోచనమా దారిలోక సంతకమా అమ్మ మా సావిత్రి దరిద్రికేనో మరో నేత్రివి అమ్మ అమ్మ మాయమ్మ సావిత్రి బాపులే మా బహుజన మహిళ బతుకుల్లో వెలుగు నువ్వేలే దిక్కు మొక్కు లేని స్త్రీ జాతికి నువ్వే దిక్కైనావు వనితల ఘనతెంతో లోకానికి నువ్వే చాటినా సమర్పిస్తున్న బూస్ట్ ప్రోటీన్ 2x బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అందరూ మన యువకులు వార్డు మెంబర్లు అందరూ దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలు అనేవాళ్ళు బానిసలకే బానిసలు. అంటే పైనుండి నిచ్చెన మెట్ల వ్యవస్థ మనం చూసుకుంటూ వస్తే ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో శూద్రులు అతి శూద్రులుగా పిలువబడే వాళ్ళకే ఇంకా మహిళలు మనమందరం
బానిసలుగా పిలువబడే ఆ రోజుల్లో, పురుష ఆధిక్యం చెలామణి అవుతున్న ఆ రోజుల్లో చదువు చెప్పాలి, మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, మహిళలకి కూడా వాళ్ళు అనుకున్న అవకాశాలు దక్కాలి అని చెప్పి, బయట ఎవరికో చెప్తే వాళ్ళు వింటారో వినరో అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో నుండే మార్పుని తీసుకురావడం మొదలుపెట్టి ఈరోజు వాళ్ళ భార్యకి చదువు నేర్పించి మన భారతీయ వ్యవస్థలోనే మొట్టమొదటి మహిళ మనకి చదువు చెప్పిన తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఆమె ఎన్నో అడుగుడుకులు, అంటే చదువు చెప్పడానికి వీలు లేని సమాజం బయటకు వస్తుంది అని అంటే ఆ వ్యవస్థ ఎట్లుండేదంటే, అరే అమ్మాయి ఆమె గడప లోపలనే ఉండాలి, అంటే వంటింటి కుందేలాగా ఉండే ఆ రోజుల్లో బయటికి వచ్చి చదువు నేర్పించి ఆమె లాంటి ఎంతో మందిని ఇవాళ ప్రపంచానికి పరిచయం చేసింది. అంటే దానికి కారణం ఇలా నేను కూడా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, మన గ్రామానికి కూడా మహిళలు వార్డ్ మెంబర్లుగా, మహిళా సర్పంచ్ గా ఉంది అని అంటే దానికి కేవలం సావిత్రిబాయి పూలే గారు మనకిచ్చిన భిక్షనే. దాని ద్వారానే ఇవాళ మహిళలందరూ మనం అనుకున్న రంగాలు, అది చదువు అయితేనేమి, రాజకీయం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, లాయర్ అయితేనేమి, వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళు ఉన్నారు అంటే దానికి కేవలం సావిత్రిబాయి పూలే గారు. ఆమె జన్మదినాన్ని 195వ జన్మదినం మన చెల్పూర్లోనే కాదు భారతదేశం అంతా ఇవాళ ఆ తల్లిని వాళ్ళకి నచ్చిన విధంగా ఆమె చేసిన త్యాగాలని గుర్తు చేసుకుంటారు. అయితే నేను కూడా తల్లి బాటలో నడుస్తూ, మనం ఎవరైతే చదువుకి దూరంగా ఉన్నారో, వెనక రోజులలో బ్రతకడమే అంటే కష్టమున్న రోజుల్లో కొంతమంది మనల్ని చదివించిండ్రు, మన పిల్లల్ని చదివిస్తున్నాం. అయితే కొంచెం కొత్తగా రాత్రి బడి మొదలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో నేను ఎవరైతే చదువుకి దూరంగా ఉన్నారో వాళ్ళకి మళ్ళీ చదువు చెప్పాలి. మహిళలు ఖచ్చితంగా కనీసం వాళ్ళ పేరును వాళ్ళు తంబు, మన చెల్పూరు గ్రామంలో ఉన్న ఏ మహిళ కూడా మళ్ళీ తంబేయొద్దు. మన చెల్పూరు గ్రామంలో ఉన్న ఏ మహిళ కూడా బ్యాంకుకు పోతే వేరే వాళ్ళు ఈ ఫామ్ నింపవ బిడ్డ అని బతిలాడొద్దు. మన చెల్పూరు గ్రామంలో ఉన్న ఏ మహిళ కూడా బస్సు పోతే ఇది ఏ ఊరికి పోతుంది అని అడగొద్దు. ఇది నా ఉద్దేశం. దాంతోనే భాగంగా మీకు చదువు చెప్పించాలని ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ పలకలు మళ్ళీ స్టార్ట్ చేసిన. నాకు ఖాళీగా ఉన్న టైంలో ప్రతిరోజు మీరు పనికి పోయి వచ్చిన తర్వాత మీరు ఫ్రీ అయిన తర్వాత, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరనే నేనే కూర్చొని మీకు రాయడం చదవడం వచ్చేంత వరకు మీ తోడుగా నేనుండి మీ సంతకం మీరు పెట్టేటట్టు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, మీరు బ్యాంకుకు పోతే మీ ఫామ్ మీరే ఫిల్అప్ చేసుకునేటట్టు, మీరు న్యూస్ పేపర్ సొంతంగా మీరు న్యూస్ పేపర్ చదివే వరకు ఖచ్చితంగా అది సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ మీకు పేపర్ చదివించే బాధ్యత నాది. ఇక నుండి ఈ రోజు నుండి అంటే మొన్నటి నుండి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఏ ఒక్క రోజు మంచి ఆ రోజు వస్తుందా అని అంటే ఈ రోజు మనకి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం రావడం నిజంగా శుభ సూచకం. ఆ తల్లి మన కోసమే కష్టపడ్డది, మహిళలు చదువుకోవాలని. ఆమె ఆశయాలు నీరు గారి పోకుండా ప్రతి మహిళ చదువుకోవాలి. అంటే ఇప్పుడు డిగ్రీ కాదు కానీ కనీసం మన పేరుని మనం రాసుకోవాలి. మన ఊర్లో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది, మహిళలకి ఏమేమో ఫండ్స్ వస్తాయి, మహిళల హక్కులు ఏంటి అని కనీసం మనకు తెలియాలంటే కనీసం మనం చదవడం రాయడం నేర్చుకోవాలి. దాని వరకు ఎప్పటికీ నేను మీకు తోడుగా ఉండి నాకు వచ్చిన చదువును మీ అందరికీ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనన్నకి, పాలక వర్గానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాలక వర్గం, వార్డు మెంబర్లకు, సర్పంచులకు అందరికీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చేసినటువంటి ప్రజలకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమం ఏమిటంటే, అక్షరాస్యత లేకుండా మహిళలు అందరూ చదువుకోవాలి,
ఆ తల్లి అందరూ చదువు ముఖ్యమని అందరికీ చాటి చెప్పిన తల్లి చదువుల తల్లి అమ్మ. ఆమె 195వ జయంతి సందర్భంగా మనం విస్మరించుకుంటున్న సందర్భంగా అందరం మహిళలు ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనే ఉద్దేశం కావున అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు వృద్ధులు అందరూ చదువుకోవాలని కోరుకుంటున్నాను. సరే సునీల్ గారు తర్వాత ఆకినపల్లి శిరీష ప్రవీణ్ గారి ప్రోగ్రాం సావిత్రిబాయి పూలే గారి జన్మదిన కార్యక్రమం ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇక్కడికి అందరినీ ఆహ్వానించి మనకు అందరిని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు మన ఉప సర్పంచ్ నేరేల సింగన్న గారు కానీ మన వార్డు పాలకవర్గం మొత్తం అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మన చెల్పూరు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. యూత్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా సావిత్రిబాయి పూలే గారు మనకు మహిళలకి చాలా, ఎందుకంటే వెనుకబడి పోకోకుండా ముందుగా ఉండాలని కోరుకుంటూ మనకు చదువులో భాగంగా ఎంతో మంచిగా మనకు చదువు నేర్పించి చదువు అంటే ఏంటిదో తెలుసుకొని మనం అన్ని ప్రజల ఎక్కడైనా కూడా మనం మహిళల ముందు ఉండాలని మనకు చదువు నేర్పే ఉద్దేశంతో మనకు ముందుకు వచ్చి చదువు నేర్పించారు. సావిత్రిబాయి పూలే గారు చదువు నేర్పడానికి పోయినా కూడా ఆమెకు ఎన్నో అవమానాలు కూడా జరిగాయి. ఒక చీర సంచిలో పెట్టుకొని ఒక చీర కట్టుకొని పోయినా కూడా ఆ చీర బురద జల్లితే కూడా బురదతో పోయి అక్కడ చీర ఇప్పుకొని మళ్ళీ వేరే చీర కట్టుకొని చెప్పి మళ్ళీ అదే బురద చీర కట్టుకొని మళ్ళీ ఆమె ఇంటిలో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ అక్క. వెంకన్న గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చేసిన మనకి ఈరోజు స్పెషల్ సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఇక్కడికి ఆకలిపల్లి శిరీషక్క రవీనన్న గారు అందరినీ పిలిపించి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మనం ఇప్పుడు సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి సందర్భంగా మహిళల కోసం చాలా కష్టపడ్డారు. కానీ మనం మహిళల ముందు అడుగు వేయాలి కానీ వెనుకకు అడుగు వేయద్దు. చదువు కోసం, చదువుల తల్లి కోసం పిల్లల్ని అందరినీ చదివించాలి. చదువు వెనుకకు తీయద్దు. ఈ రోజులలో పిల్లల్ని స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ అందరినీ మొత్తం చదివించాలనే ముందు పడి చేయించారు. అందరినీ పిల్లల్ని చదివించి సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతి రోజున ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. నేను చెల్పూర్ ఫస్ట్ వార్డ్ నుండి మోడెం పద్మా రజనీకాంత్. ముందుగా వేదిక అలంకరించిన ఉప సర్పంచ్ నేరేల శ్రీనివాస్ గారికి, నాతోటి సహా వార్డు మెంబర్లకి, ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఆకెన్పల్లి శిరీష ప్రవీణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అంతేకాకుండా వీళ్ళ ఇన్వైట్ను మన్నించి వచ్చిన చెల్పూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను. ఈరోజు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మహిళలకు చదువు ఎంత ముఖ్యమో, చదువే కాదు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చని తన వంతు కృషిగా బాలికలను విద్య తప్పనిసరిగా ఉండాలి అనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించి బాలికలను ప్రోత్సహించి చదువు నేర్పించి, అందుకోసం ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొని కూడా అందరికీ చదువు ఉండాలి అనే సంకల్పంతో కృషి చేసిన సావిత్రిబాయి పూలే గారికి ఈ సభ సందర్భంగా నా యొక్క పాదాభివందనాలు.
ఈరోజు ఈ కార్యక్రమం అదే చదువు రాని వాళ్ళకు చదువు నేర్పాలి అనే ఉద్దేశంతో కూడా ఈ సందర్భంగా శిరీష ప్రవీణ్ గారు సందర్భం చేయడం కూడా నాకు బాగా నచ్చింది. దానికి మా వంతు కృషిగా కూడా మేము వాళ్ళకు సహాయం అందించడానికి వెనకాడమని ఈ సభాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. 195వ జయంతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వచ్చిన నా తోటి మహిళలందరికీ నమస్కారం. ముఖ్యంగా శిరీష ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు వెనుకబడి ఉండొద్దు అని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు వాళ్ళిద్దరికి ధన్యవాదాలు. ఆ రోజే కాదు మహిళలు అవమానపడేది, ఈ రోజు వరకు కూడా అవమానపడతారు. అది అలాంటిది జరగకుండా ఉండాలి అంటే మన అమ్మ స్థానంలో ఉండి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళందరము ఎవరిని అవమానించకుండా వాళ్ళని గౌరవించాలి. చదువు ఒకటే కాదు, మన పిల్లలకి సంస్కారం కూడా నేర్పాలి. మనందరం కూడా సంస్కారంగా ఉండాలి. ఎప్పుడు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకూడదు. చిన్నవాళ్ళు, లేని వాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు అని సావిత్రిబాయి పూలే చూడలేదు. కులాలు, మతాలు అన్ని కలిసిగా ఉండాలి అనేది నా ఉద్దేశం. దానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అక్క. సునీల్ బాబాయ్, మీరు మీ పరిచయం చేసుకున్నాక వాళ్ళ లాస్ట్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సావిత్రి జ్యోతిరావు పుల్లే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పైన నమస్కారాలు. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా పేరు ప్రఖ్యాతులుగాంచిన సావిత్రి జ్యోతిరావు పులేకు వస్తాను కూడా ఈరోజు తన వల్ల ఎంతోమంది మహిళలకు తను ఒక స్కూల్ పెట్టి చదువు నేర్పించి ఉన్నత శిఖరాలకు కూడా చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం. అలాగే నేను 7వ వార్డు మెంబర్ ప్రెసిడెంట్. ఇంకొకటి ఇలా బాధాకర విషయం ఏంటంటే జాతి పితల పోల్చుకునే సావిత్రి జ్యోతిరావు పులే జయంతిని మనం గ్రామ పంచాయతీ జరుపుకుందామంటే పర్మిషన్ కూడా ఇవ్వదు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇక చెప్పలేనంత దుర్మార్గం. దానికి గ్రామ పంచాయతీ కాదంటే మన సావడి, దీన్ని సావడి అంటారు, సావడిలో పెట్టుకొని ఇలా జయంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళు మహిళలే, మీరు మహిళలే, మరి మహిళలకు కూడా కించపరిచే రీతిగా ఇలా మాట్లాడడం జరిగింది. అది చాలా బాధాకరం. సరే, వాళ్ళు తెలుసో తెలియకో మాట్లాడవచ్చు. వీళ్ళంతా మహనీయులు. ఈ మహనీయులకు పర్మిషన్లు ఉన్నాయి. మహనీయులకు పర్మిషన్లు గతంలో అంబేద్కర్ విగ్రహం పెడతామంటే కూడా పర్మిషన్ అడిగిన రోజు ఉన్నాయి. ఇలా వాళ్ళే వచ్చి దండలేస్తారు అంబేద్కర్. ఏదో ఒకరోజు సావిత్రి జ్యోతిరావు పులే కూడా ఇదే ప్లేస్లో వచ్చి దండలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఆలోచించుకొని మంచిగా సరే గతంలో గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇకనైనా అంతా కలిసిగా ఉండి ఊరి అభివృద్ధికి పాటుపడాలని, ఎలాంటి దేశాలు లేకుండా మంచి మనసుతో ఊరిని డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సావిత్రి జ్యోతిరావు పుల్లే జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పైన నమస్కారాలు. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా పేరు ప్రఖ్యాతులుగాంచిన సావిత్రి జ్యోతిరావు పులేకు వస్తాను కూడా ఈరోజు తన వల్ల ఎంతోమంది మహిళలకు తను ఒక స్కూల్ పెట్టి చదువు నేర్పించి ఉన్నత శిఖరాలకు కూడా చేసిన గొప్ప వ్యక్తి ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం. అలాగే నేను 7వ వార్డు మెంబర్ ప్రెసిడెంట్. ఇంకొకటి ఇలా బాధాకర విషయం ఏంటంటే
జాతి పితల పోల్చుకునే సావిత్రి జ్యోతిరావు పులే జయంతిని మనం గ్రామ పంచాయతీలు జరుపుకుందామంటే పర్మిషన్ కూడా ఇవ్వదు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇక చెప్పలేనంత దుర్మార్గం. దానికి గ్రామ పంచాయతీ కాదంటే మన సావడి, దీన్ని సావడి అంటారు, సావడిలో పెట్టుకొని ఇలా జయంతిని జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళు మహిళలే, మీరు మహిళలే, మరి మహిళలకు కూడా కించపరిచే రీతిగా ఇలా మాట్లాడడం జరిగింది. అది చాలా బాధాకరం. సరే, వాళ్ళు తెలుసో తెలియకో మాట్లాడవచ్చు. వీళ్ళంతా మహనీయులు. ఈ మహనీయులకు పర్మిషన్లు ఉన్నాయి. మహనీయులకు పర్మిషన్లు గతంలో అంబేద్కర్ విగ్రహం పెడతామంటే కూడా పర్మిషన్ అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళే వచ్చి దండెత్తారు అంబేద్కర్. ఏదో ఒకరోజు సావిత్రి జ్యోతిరావు పులే కూడా ఇదే ప్లేస్లో వచ్చి దండలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జర ఆలోచించుకొని మంచిగా, సరే గతంలో గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇకనైనా అంతా కలిసిగా ఉండి ఊరి అభివృద్ధికి పాటుపడాలని, ఎలాంటి దేశాలు లేకుండా మంచి మనసుతో ఊరిని డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబాయ్. మామయ్య